नमस्ते बच्चों। चित्तूर जिला ई स्कूल में आपका स्वागत है। मेरा नाम डी हर्षवर्धन है, राज्य संसाधक। मैं टीजीटी हिंदी के रूप में एपी मॉडल स्कूल रेड्डीवारीपल्ली में काम कर रहा हूं। आज हम विद्या वारधि कार्यक्रम के अंतर्गत 8वीं कक्षा के कार्यपत्रक 1 और 2 के बारे में बातचीत करेंगे। बच्चों, पहला कार्यपत्रक में पहला प्रश्न के अंतर्गत स्वर का अभ्यास दिए गए हैं और दूसरे प्रश्न के अंतर्गत व्यंजनों का अभ्यास दिए गए हैं। पहले कक्षाओं में आप हिंदी के स्वर और व्यंजन सीख चुके हैं। वर्णमाला तो आप सब जानते हैं। कार्यपत्रक में वर्णमाला को पुनः अभ्यास करने के लिए दिए गए हैं, इसलिए मैं फिर एक बार आपको वर्णमाला याद दिलाना चाहता हूं। పిల్లలు, మీకు వర్ణమాల గురించి చాలా బాగా పరిచయం ఉంది, కానీ వర్క్షీట్ కొరకు వర్ణమాలను ఇక్కడ చూపించడం జరుగుతుంది. శ్రద్ధగా చూసి రాసుకోగలరు. వర్ణమాల. స్వర్ అనగా అచ్చులు. ఇవి స్వతంత్రంగా ఉచ్చరించబడతాయి. ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, ఏ. సాధారణంగా తెలుగులో మీకు ఏ మరియు ఏ రాయడానికి 2 అక్షరాలు ఉన్నవి, కానీ మనకు హిందీలో ఒకే అక్షరంతో దాన్ని మనము రాయడం జరుగుతుంది. ఐ, ఓ. ఓ మరియు ఓ సాధారణంగా మనకు తెలుగులో 2 అక్షరాలు ఉన్నవి, కానీ మనం హిందీలో ఈ రెండింటిని ఒకే అక్షరంతో రాయడం జరుగుతుంది. ఔ, అం, అహ. వ్యంజన్ అనగా హల్లులు. ఇవి అచ్చుల సహాయంతో ఉచ్చరించబడటం జరుగుతుంది. క, ఖ, గ, ఘ, జ్ఞ, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, న, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, ష, ష, స, హ. సంయుక్తాక్షరాలు. సంయుక్తాక్షర్. క్ష, త్ర, జ్ఞ, శ్ర. సాధారణంగా సమరూప అక్షరాలు రాసేటప్పుడు మనం కొన్ని ముఖ్య విషయాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సాధారణంగా రాసేటప్పుడు ఈ శిరోరేఖని ఆకి కలిపి రాస్తూ ఉంటారు. అది తప్పు. ఈ శిరోరేఖకి ఆ రాసేటప్పుడు గ్యాప్ రావాలి, అది గుర్తుంచుకోవాలి. ఆ రెండింటికి. అదేవిధంగా ఈ రాసేటప్పుడు ఈ పైన ఉన్నటువంటి మాత్రాన్ని కింద కొంచి కానీ అలా రాస్తూ ఉంటారు. అలా రాయకూడదు. అలాగే రూకి ఈ కొమ్ము ఉన్నటువంటి ఈ కొమ్ముని అలాగే రాయకుండా వదిలేస్తూ ఉంటారు. ఇది చాలా జాగ్రత్తగా రాయవలసి ఉంటుంది.
అదేవిధంగా ఐ ఐ రాసేటప్పుడు పైన ఉన్నటువంటి ఈ లైన్ని ఇలా నిలువుగా కానీ అలా రాస్తూ ఉంటారు. అలా లేకుండా కొంచెం క్రాస్గా రాయవలసి ఉంటుంది. అదేవిధంగా ఓకి కూడా ఔ రాసేటప్పుడు ఈ రెండు లైన్స్ని వి షేప్లోను అలా రాస్తూ ఉండడం జరుగుతుంది. అలా రాయకూడదు. ఇక్కడ మనం ఎలా అయితే చూపిస్తున్నామో అదే విధంగా రాయడానికి ప్రయత్నించాలి. మరియు సాధారణంగా తెలుగులో అంకి వచ్చేటువంటి రౌండ్ పక్కన పెడుతూ ఉంటాం, కానీ హిందీలో అలా కాదు పిల్లలు. సో దాన్ని మనము ఇలా పైన చూయించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ సమరూప అక్షరాలు ఖ, ర, వ, ష ఇవి రాసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఈ శిరోరేఖని గమనించవలసి ఉంటుంది. ఎందుకు అంటే ఖాలో రా మరియు వ రెండింటిని ఇక్కడ దగ్గరకు చేసి రాసి ఉండడం జరుగుతుంది. ఇలా రాస్తే దీన్ని మనము ఖ అంటాము. ఎప్పుడైతే ఇక్కడ మనం కలపకుండా ఇవి దూరం దూరంగా రాస్తామో అప్పుడు అది రా వ గా ఉచ్చరించబడుతుంది. ఇక్కడ ఉదాహరణకు చూడండి, ఈక్ ఈక్లో ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని ఈక్ అని చదువుతాం. అదే ఇలా కలపకుండా ఇలా రాసామంటే దీన్ని ఈరవ్ అని చదవాల్సి వస్తుంది. ఈ పదానికి ఎటువంటి అర్థము అనేటువంటిది మనకు ఉండదు. ఈ కనగా చెరుకు. కాబట్టి ఈ రా ఖ వ ఈ మూడింటిని ఒకసారి మనము దృష్టిలో పెట్టుకొని మనము చెప్పవలసి ఉంటుంది. అదేవిధంగా షా రాసేటప్పుడు ఈ రౌండ్ ఖచ్చితంగా మనం రాయవలసి ఉంటుంది. శిరోరేఖ దీనికి మనము కలపకుండా ఉంటాం. ఇక్కడ మీరు గమనించారంటే శిరోరేఖ మనకి పైన రాలేదు. ఆ షాలో ఇక్కడ మనకి గ్యాప్ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఆరా ఆరా నందు రౌండ్ మనకి లేదు, రాకి రౌండ్ లేదు. శిరోరేఖ మొత్తం కలిసిపోయి ఉంది కాబట్టి ఇది రాగా ఉచ్చరించబడుతుంది, ఆరా. ఇక్కడ మనకి శిరోరేఖ కలిసి లేదు, ఇక్కడ మనకి రౌండ్ ఉంది కాబట్టి ఇది షా. షా రాసేటప్పుడు మనము శిరోరేఖని కలపము. సాధారణంగా ఇది చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు. ఇది దృష్టిలో ఉంచుకొని రాయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ట, ఠ, డ, ధ, ద. ట మరియు ఠ ఇలా ట రాసేటప్పుడు దీన్ని ఇలా కలిపి రాసేస్తుంటారు. అదే అప్పుడు మహాప్రాణ్ ఠ అయిపోతుంది. అదేవిధంగా మహాప్రాణ్ ఢా రాసేటప్పుడు ఈ లైన్ ఇలా పొడిగించేస్తూ ఉంటారు. అప్పుడు అది ఢానో తెలియదు, దానో తెలియదు. లేదంటే ఈ దా రాసేటప్పుడు ఇది చాలా తక్కువగా ఈ కింద ఉన్నటువంటి లైన్ని చాలా తక్కువగా ఇస్తూ ఉంటారు. ఇలా లేకుండా దాకి లైన్ కొంచెం నీట్గా కిందకి రావాలను. ఢాకి లైన్ అనేటువంటిది కిందకి పొడిగించకుండా ఉండే విధంగా చూసుకోండి. అదేవిధంగా మహాప్రాణ్ ఘ మరియు మహాప్రాణ్ ధా కూడా. ఘాకి పైన రౌండ్ అనేటువంటిది రాదు, ధాకి రౌండ్ అనేటువంటిది వస్తుంది. ఘాలో శిరోరేఖని మనము కలిపి ఉంచుతాము, ధాలో మనము శిరోరేఖని కలపము. ఎగ్జాంపుల్ ఘన్. ఘన్ అంటే మేఘము. ధన్. ధన్ అంటే ధనము. ఇక్కడ సపోజ్ మనం రౌండ్ గన్ ఇచ్చేసి శిరోరేఖను ఎక్కడైనా మనం సెంటెన్సెస్లో రాసేటప్పుడు గన్నని రాయబోయే దాని బదులు ధన్నని రాసామనుకోండి, మొత్తం వాక్యం యొక్క అర్థమే మారిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ రెండు అక్షరాలకి మధ్య ఉన్నటువంటి సారూప్యతని గమనించవలసిందిగా చెప్తున్నాను. అదేవిధంగా థ, మహాప్రాణ్ థ మరియు యా. మహాప్రాణ్ థాకి ఇక్కడ రౌండ్ వస్తుంది, యాకి రౌండ్ రాదు. ఇక్కడ శిరోరేఖని మనము కలపము, ఇక్కడ శిరోరేఖని మనము కలిపి ఉంచుతాము. కాబట్టి రాసేటప్పుడు కూడా మీరు సెంటెన్సెస్లో ఇలాగే రాయవలసి ఉంటుంది. కథ, కయా. దీనికి మనం శిరోరేఖను కలిపేసామనుకోండి, కయా అయిపోతుంది. అప్పుడు కథ అంటే కథ,
కయా అనేటువంటి దానికి అర్థం అనేటువంటిది, ఈ పదానికి అర్థం అనేటువంటిది ఏది లేదు. అప్పుడు సెంటెన్స్లో అర్థమే మారిపోయే అవకాశం చాలా ఉంటుంది. అదేవిధంగా మా మరియు భా మధ్య ఉన్నటువంటి భేదాన్ని కూడా మీరు చూడవలసిందిగా చెప్తున్నాను. మాకి ఇక్కడ రౌండ్ రాదు, భాకి మనకి రౌండ్ వస్తుంది. ఇక్కడ శిరోరేఖని మనం కలపకుండా రాస్తాము, ఇక్కడ శిరోరేఖని కలిపి రాస్తాము. మాకి శిరోరేఖని కలిపి రాస్తాము, భాకి శిరోరేఖని మనము కలపము. ఎగ్జాంపుల్ ఆమ్, ఇక్కడ మనం శిరోరేఖని కలిపేసాము. అదేవిధంగా భారత్, ఒకవేళ ఇది శిరోరేఖని కలిపేశామంటే అది మారత్ అయిపోతుంది. భారత్ అంటే మన భారతదేశము, మారత్ అంటే ఎటువంటి అర్థం ఉండదు. మీరు సాధారణంగా దీన్ని కలిపి రాస్తుంటారు. ఇలా చేయడం చాలా తప్పు. మన భారతదేశం యొక్క పేరే మార్చేసినట్టు అవుతుంది. కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా రాస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. बच्चों, अब हम दूसरे कार्यपत्र के बारे में चर्चा करेंगे। यह हमें मात्राओं का अभ्यास के अंतर्गत का, मा, चा, दा, ना अक्षरों का 12 कड़ी अभ्यास दिए गए हैं। यह लिखने के लिए मैं फिर एक बार आपको मात्राओं को याद दिलाने का कोशिश कर रहा हूं। हिंदी में मात्राएं कहते हैं गुणिंताल गुर्तुलु। यहाँ पे हिंदी में आ के लिए कोई मात्रा नहीं रहती है। आ की मात्रा, छोटी ई की मात्रा और बड़ी ఈ की మాత్ర. ఇక్కడ సాధారణంగా రాసేటప్పుడు छोटी ఈ की మాత్ర और बड़ी ఈ की మాత్ర రాసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. छोटी ఈ की మాత్ర పెట్టేటప్పుడు बड़ी ఈ की మాత్ర పెట్టేస్తుంటారు, बड़ी ఈ की మాత్ర పెట్టేటప్పుడు छोटी ఈ की మాత్ర పెడుతూ ఉంటారు. ఇక్కడ మీకు ఒక చిన్న ట్రిక్ ని నేను తెలియజేయదలుచుకున్నాను. సాధారణంగా మీరు తెలుగులో కానీ చూసారంటే కన్నా గుడి మనం ఇలా ఇటువైపుకి ఇస్తుంటాం. సో చోటీకి మాత్ర కూడా మనకి ఇటువైపుకే వంగి ఉంటుంది. అదేవిధంగా తెలుగులో బడికి మాత్ర రాసేటప్పుడు గుడి ఇటువైపుకి వంచి ఉంటారు. అదేవిధంగా హిందీలో మనం రాసేటప్పుడు ఇటువైపుకి వంచితే సరిపోతుంది. మనకి ఇంకొకటి కూడా ఇక్కడ గుడి గుర్తు మనము తీసుకోవచ్చు. ఈకి మనం ఎటువైపు బెండ్ చేసి ఉంటాము, రెండవ ఈకి ఈ ఉన్నటువంటి ఈ లైన్ని ఇటువైపుకి బెండ్ చేస్తాము. కాబట్టి ఆ రాసేటప్పుడు అది మనం ఒకసారి గుర్తు పెట్టుకున్నామంటే చోటీకి మాత్ర और బడీకి మాత్ర అని మనము చాలా ఈజీగా గుర్తు పెట్టుకొని రాసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చోటీ ఉకి మాత్ర और బడే ఉకి మాత్ర. ఇక్కడ చోటీ ఉకి మాత్ర ఇది కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయి రాస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గన గుర్తు పెట్టుకోవడానికి చిన్న ఎగ్జాంపుల్, ఊలో మనకి ఇక్కడ ఉన్నటువంటి లైన్ ఇటువైపుకి వంగి ఉంటుంది. సో అదేవిధంగా మనము చోటీ ఉకి మాత్రాన్ని ఇటువైపుకి బెండ్ చేస్తాము. అదేవిధంగా ఊలో ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ ఇటువైపుకి బెండ్ అయి ఉంటుంది. సో బడి ఉకి మాత్రాన్ని మనము ఇటువైపుకి రాయవలసి ఉంటుంది. అదేవిధంగా రూ రాసేటప్పుడు నార్మల్గా రూలో కింద లైన్ ఉంటుంది, ఆ లైన్ని మనం ఇటువైపు బెండ్ చేస్తాము. ఆ రూని మనము అదే విధంగా రాస్తే సరిపోతుంది. और ये आई की मात्रा, वो की मात्रा, औ की मात्रा, अम की मात्रा और यह है आहा की मात्रा. यहाँ पे का के लिए मैं 12 कड़ी दिया हूं. का, की, कु, कृ, के, काई, को, कौ,
కమ్ కహ. అదేవిధంగా నేను ఇక్కడ ఇంకొక అక్షరానికి బారక్కడి ఇవ్వదలుచుకున్నాను. రా, రా, రి, రీ, రు. సాధారణంగా వర్ణమాల రాసేటప్పుడు ఊవత్తు మనము అక్షరానికి కింది వైపున రాస్తూ ఉండడం జరుగుతుంది. కానీ రాకి మాత్రము ఇక్కడ మధ్యలో ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అదేవిధంగా ఊకి మాత్రం కూడా రాకి మధ్యలోనే ఇవ్వడం జరుగుతుంది. రు. తర్వాత రాకి రువత్ అనేటువంటిది మనం హిందీలో ఇవ్వడం జరగదు. అందుకు ఇలా మనం ఇక్కడ గ్యాప్ పెడతాము. అదేవిధంగా రే, రై, రో, రౌ, రం, రహ. పిల్లలు, ఈ వీడియో మీకు వర్క్షీట్స్ కంప్లీట్ చేయడానికి ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తూ ధన్యవాదాలు.